హాయ్ అండి అందరికీ. ఈవేళ అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ ప్రకారంగా ముందుగా అయితే నేను లైనింగ్ తీసుకున్నాను. కిందన సమానంగా లేదని అయితే లైన్ గీసుకొని కటింగ్ చేసుకున్నానండి. సమానంగా ఉంటే కటింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ మీద ఉంది. ఓపెన్స్ అటువైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి బ్లౌజ్కి ఎప్పుడూని. ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ముందుగా నేనైతే ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకుని మనమైతే బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన భుజం కుట్టు దగ్గర నుంచి కిందన నడుం వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. నాకు పైన భుజం కుట్టు దగ్గర నుంచి కింద నడుం వరకు 13.5 వచ్చిందండి. ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. ఒక్కోసారి మనం ఎక్కువైనా సాగదీసేస్తాం, లేకపోతే తక్కువైనా పెడతాం. కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇదైతే 13.5 ఉంది. ఇలా 13.5 ఉంది కదా అని 13.5 పెట్టేయకూడదు. 1 ఇంచ్ ఖర్చులకు పెట్టుకోవాలండి. ఈ 1 ఇంచ్ కూడా ఒకటి హెమ్మింగ్ కోసం మనం నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి కోసమని. తర్వాత పైన మనకి భుజం దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి పోతుంది 6 ఇంచు. కాబట్టి కిందన 6 ఇంచు పైన 6 ఇంచు కలిపి 1 ఇంచు కదా, ఆ 1 ఇంచు కలుపుకొని ఎంత వస్తే దానికి 1 ఇంచు కలుపుకోవాలండి. ఇక్కడ 13.5 వచ్చింది కదా, 1 ఇంచు కలుపుకొని 14.5 అయితే పెట్టుకున్నానండి. బ్లౌజులు ఎంత వస్తే దానికి 1 ఇంచు కలుపుకోవాలి. నేను ప్రతి వీడియోలోని చెప్తున్నాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక 1/4 ఇంచు 6 ఇంచు పెట్టుకోమంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. డైరెక్ట్గా 1 ఇంచు పెట్టుకుంటే ఓ 1/4 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, కానీ తగ్గకూడదు కదా బ్లౌజ్ లెంత్. అదండి, అందు గురించి నేను 1 ఇంచు కలిపేసుకోమని చెప్తాను ప్రతిదానికి. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చెస్ట్లు తీసుకోవాలండి. చెస్ట్లు తీసుకునే దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ తీసుకోవాలని. అయితే నేను ఇక్కడ 3 విధాలుగా చెప్తానండి. ఎవరికి ఏది ఈజీ అయితే అలా తీసుకోండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చెస్ట్లు తీసుకోవడం పర్ఫెక్ట్గా వస్తే మనకు బ్లౌజ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టేనండి బ్యాక్ పార్ట్లోని. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఊక్స్ పెట్టి అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇదంటే నెక్ వెడల్పుగా ఉందని నేను ఊక్స్ అయితే ఇలా పెట్టానండి. ఇలా అయినా కరెక్ట్గా వస్తుందో లేదో అని. ఇక్కడైతే నాకు చూడండి, కరెక్ట్గా ఈ సంక రౌండ్ నుంచి ఆ సంక రౌండ్ కిందన ఎంత వచ్చిందో చెస్ట్ చూసుకోవాలి. నాకైతే 16 ఇంచులు వచ్చింది. ఇప్పుడైతే ఆ విధంగా కూడా కాకుండా వేరే విధంగా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ సంక రౌండ్ కొలుచుకుంటున్నాను. సంక రౌండ్ కొలుచుకుంటే ఎంత వస్తే దానికి 1 ఇంచు కలుపుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నాకు 7.5 వచ్చింది. ఈ విధంగా కూడా మనం చెస్ట్లు తీసుకోవచ్చు. ఇది హై నెక్ ఉంటే తీసుకోవడానికి అవ్వదండి, మామూలుగా నెక్ కిందకుంటే తీసుకుందుకు అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్సులు పట్టి వైపు చూసుకోవాలండి చెస్ట్ లూజు. ఇలా కూడా చూసుకున్నప్పుడు మనం కరెక్ట్గా తీసుకోవాలి. దీన్ని ఎక్కువ సాగదీయకుండా అయితే తీసుకోవాలండి. ఇది ఉక్సులు పట్టి వైపు తీసుకుంటే కరెక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. సంక కింద దగ్గర నుంచి ఇక్కడ ఉక్సులు పట్టి వరకు ఎంత ఉందో వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్నా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం సాగదీసేస్తారు, ఎందుకంటే తెలియకుండా మనకి ఇలా టైట్గా పట్టేసుకుంటే ఎక్కువైనా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, 8.5కి నాకు సాగదీస్తే 9.5 వచ్చేస్తుందండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా 8.5 వచ్చింది కదా. ఈ విధంగా తీసుకోవాలండి. సాగదీస్తే మటుకి ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో ఊక్సులు పట్టి వైపు తీసుకున్నప్పుడు కొంచెం అది ఎలాగుందో అలా పట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే సంక రౌండ్ తీసుకుని దానికి 1 ఇంచ్ కలుపుకున్నా సరిపోతుంది. లేకపోతే మీకు బ్యాక్ పార్ట్లో చెస్ట్లు తీయడం వస్తే ఇంకా అక్కర్లేదండి. అది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఆది బ్లౌజు కరెక్ట్గా ఉంటే మనం చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. లేకపోతే ఈ 3 విధాలుగా తీసుకుంటే మనకి ఏదో విధానంలో కరెక్ట్ అవుతుందండి చెస్ట్ లూజు. ఈ విధంగా స్కేల్తో అయితే 8.5 పెట్టుకుని లైన్ గీసుకోవాలండి. మనకి 8.5 వచ్చింది కదా, అంటే 8.5 చూడండి, ఇక్కడ 8.5 వచ్చింది కదా. ఈ 8.5 నేను నడుం దగ్గర కూడా పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు నడుము అయితే తీసుకోలేదండి, చెస్ట్ లూజ్ బట్టే కటింగ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, 8.5కి ఇంకో 8.5 కలిపితే 17 ఇంచులు వస్తుందండి. ఈ 17 ఇంచులకి ఇంకొక 17 ఇంచులు కలిపితే
34 ఇంచులు వస్తుందండి. ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఈ 34 ఇంచులు బట్టే మనము నెక్ పెట్టుకోవాలి. అయితే ఈ 34 ఇంచులు వచ్చింది కదా, ఈ 34 ఇంచులకి నేనైతే నెక్ 5.5 పెడుతున్నాను. అంటే షోల్డర్ మొత్తం 5.5 పెట్టుకుంటున్నానండి. ఈ 5.5లోనే మనం నెక్ తీసుకోవాలి, షోల్డర్ తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 5.5 పెట్టుకున్నాను. ఈ 5.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2.5 పెడుతున్నానండి. 2.5 పెట్టుకుంటే 2.35కి వస్తుంది కాబట్టి 2.5 పెట్టుకుంటున్నాను. నెక్ 2.5 పెట్టుకుంటే 2.5కి రెడీ అవుతుందండి. కాబట్టి 2.5 పెడుతున్నాను భుజాలు జారకుండా ఉండడం కోసం. ఇక్కడ మిగిలింది 3.5 వచ్చిందండి. ఆ 3.5 పెట్టుకుంటే మనకు 2.5 అవుతుందండి రెడీ అయ్యేసరికి. 6 ఇంచు మనకి దీనికి పోతుంది హ్యాండ్ స్టిచ్చింగ్, 1/2 ఇంచు మనం హెమ్మింగ్ కోసం మెడపట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికి పోతుంది. ఇక్కడైతే 5.5 వచ్చింది కదా, 5.5కి 1/2 ఇంచు కలుపుకొని 6 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కరెక్ట్గా 5.5 మనం మొత్తం షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఈ 5.5కి 1/2 ఇంచు కలుపుకొని 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సంక రౌండ్ వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ ఇలా ఎల్ షేప్లో గీసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ నెక్ కావాలి కదా. చాలామంది బ్యాక్ సైడ్ నెక్ తీసుకోవాలంటే ఇబ్బంది పడతారు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను ఎలా కటింగ్ చేస్తున్నానో అలా కటింగ్ చేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 5 ఇంచులు వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉంటే అంత తీసుకుంటే సరిపోతుంది. ఈ 5 ఇంచులకి కరెక్ట్గా 5 ఇంచులే పెట్టుకోకూడదండి, దీనికి ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. ఈ 1/2 ఇంచు ఎందుకంటే కిందన నడుము పట్టి వేస్తాం 1/2 ఇంచు, పైన హెమ్మింగ్ కోసం అంటే మెడపట్టి కోసం తీస్తాం కదా, దానికోసం మొత్తం 6 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం 5 ఇంచులు వచ్చింది. 5.5, 6 వస్తే 6.5, అలాగే ఎంత వస్తే దానికి ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే పైన 2.5 పెట్టాను కదా, ఇక్కడ 2.35 పెట్టానండి. ఎందుకంటే పైన ఎంత పెడితే దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి కదా, అందు గురించి అని. మీరు 2.5 పెడితే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. మీరు రౌండా స్కేరా ఏదైనా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చండి. మీరు మోడల్ బ్లౌజ్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు నెక్ అందులోనే. ఇప్పుడైతే 1.5 సంక రౌండ్ కోసం పెడుతున్నానండి. ఇలా 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు మటుకే 1.5 పెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళందరికీ 1.5 పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనం 1.5 42, 44 అలా వచ్చినప్పుడు 1.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మిగతా వాళ్ళందరికీ 1.5 పెడితే సరిపోతుంది. సంక రౌండ్ కోసం ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి, చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది మనకు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కంపల్సరీ, బ్లౌజ్కి 2 ఇంచులు ఖర్చు అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి ఖర్చులో తగ్గినా సరిపోతుంది, ఎక్కువైనా కటింగ్ చేసుకోవచ్చు కాబట్టి 2 ఇంచులు కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు వదిలేసాను కదా ఇలా పైన, ఈ 1/2 ఇంచు మనకి స్టిచ్చింగ్లో పోతుంది, భుజం స్టిచ్చింగ్లోకి పోతుందండి. కాబట్టి ఈ 1/2 ఇంచు వదిలేసుకుని మనం సంక రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి. అంటే మనకి 7.5 రావాలి కదా, ఈ 7.5 వచ్చిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా 7.5 వచ్చిందండి. ఒకవేళ 7.5 రాకపోతే ఒక 1/2 ఇంచు కింద దించుకోవాలి, 6.5 పెట్టుకోవాలండి. మీకు కరెక్ట్గా వచ్చేస్తే మటుకు అక్కర్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ విధంగా చెక్ చేసుకుంటే 7.5కి 1 ఇంచు కలుపుకుంటే 8.5 మనకు చెస్ట్ లూజ్ వచ్చేసింది. సంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఒకసారి మనం సంక రౌండ్ చెక్ చేసుకోవాలండి కటింగ్ చేసే ముందు. అలా చెక్ చేసుకుంటేనే మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసామా లేదా అన్నది తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కటింగ్ చేయాలంటే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ వస్తే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా కటింగ్ చేసి చూడండి. 1కి 2 సార్లు కటింగ్ చేయాలండి. ఏదైనా కటింగ్ చేస్తే వస్తుంది. మెయిన్ పేపర్ కటింగ్ అయితే చేయాలండి ఎక్కువ కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కాబట్టి ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్.